21వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండు వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు కేకలు వేశారంట. ఏమని? ప్రజలు కేకలు వేశారంటండి. ఏం కేకలు వేశారు? స్తోత్రం, స్తోత్రం. కూర్చో, కూర్చో. స్తోత్రం. ప్రజలు కేకలు వేశారు. ఎవరు ఈ ప్రజలు? ఎందుకు కేకలు వేశారు? వాళ్ళ కేకల యొక్క అర్థం ఏంటి? ముందు వెళుచున్నవారు వెనక వెళుచున్నవారు ఏం చేశారంటే వాళ్ళు ఏమని కేకలు వేశారు? కేకలు వేసినప్పటికీ ఆ కేకలు స్పష్టంగా అర్థమవుతాయి. మత్తయి సువార్తికుడు ఆ కేకలు ఏంటో చెప్పాడు. కొన్నిసార్లు మనం అరుస్తాం. ఈ అరుపుల మధ్యలో వాళ్ళు చెప్పింది ఏదో అర్థం కాదు. వాళ్ళు వేసిన కేక ఏంటంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచ్చు. ఏమని కేకలు వేశారు? జయము, జయము అని కేకలు వేశారు. కింద ఏమన్నాడండి? ఫుట్ నోట్ ఇచ్చారు చూడండి. జయము దగ్గర హోసన్నా అనే మాట ఉపయోగించబడింది. జాగ్రత్తగా వినాలి. హోసన్నా అనేటువంటి మాట వాళ్ళు వాస్తవంగా హోసన్నా అనే మాట పలకలేదు. వాళ్ళు పలికిన మాట వేరుగా ఉంది. వాళ్ళు ఏమని పలికారంటే వాళ్ళు హీబ్రూ భాషను అధికంగా మాట్లాడేవాళ్ళు. గ్రీకు భాష అనేది వాళ్లకు రాజకీయమైన భాష. వాళ్ళు హెబ్రీ భాషలో హోషియానా, హోషియానా, హోషియానా అని కేకలు వేశారు. దాన్ని గ్రీకులోకి వచ్చేసరికి, గ్రీకు భాషలోకి వచ్చేసరికి హోసన్నా అయింది. హోషియానా అనేటువంటి పదం క్రమంగా అది మారి, కానీ అక్కడ హోసన్నా అంటే దాని అర్థం కింద దాని అర్థం ఏంటంటే జయము అని ఇచ్చారు. వాస్తవంగా గమనించాలంటే ఆ పదము హోషియానా. హోషియానా అంటే యా అంటే యెహోవా దేవుడు. హోషియా, హోషి అంటే దాని అర్థం రక్షించడము. నా అంటే ఇప్పుడు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వేసిన కేకల యొక్క అర్థం ఏంటో తెలుసా? సేవ్ అస్ నౌ, మమ్మను ఇప్పుడు రక్షించు. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, చిన్న ప్రవక్త. ఆయన పేరు హోషియా. బైబిల్లో ఎక్కడైనా చివరిలో యా అని వస్తుంది. ఇర్మియా, హిజ్కియా, యెషయా ఇవన్నీ యా అని వచ్చినప్పుడు యెహోవా అని అర్థం. అంటే హోషియా అంటే యెహోవా రక్షించేవాడు అని అర్థం. యెహోషువ అనే మాట ఉంది. దాని అర్థం కూడా దేవుడు రక్షిస్తాడు అని అర్థం. ఇప్పుడు ప్రజలు వేసిన కేక ఏంటి? హోషియానా, హోషియానా అని కేక వేశారు. దాన్ని గ్రీకు భాషలోకి వచ్చేసరికి మొదటి శతాబ్దపు భాషలో, ప్రాచుర్యం ఉన్నటువంటి భాషలో, అనగా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లాంగ్వేజ్ అది, దాంట్లో హోసన్నా అయింది. కానీ దాని అర్థం చేయమని కాదు, కానీ దాని అర్థం ఏంటి అంటే దానికి ఇవ్వబడినటువంటి అర్థం ఆధునిక అర్థం ఇచ్చారు. క్రమంగా దాన్ని హోసన్నాగా మార్చారు. అది జయము అనే మాట ఉంది. కానీ మూల భాషలో 118వ కీర్తన 26వ వచనంలో గమనిస్తే ఆ ప్రజలు చేసిన ప్రార్థన, వాళ్ళు వేసిన కేకలు, కేకలు అంటున్నప్పుడు బైబిల్లో కేకలు అంటే ప్రార్థనలు లేకపోతే ఆర్తనాదాలు, ఆక్రందనలు అని అర్థం చేసుకోవాలి. ప్రజల కేకలు ఇంచుమించు కొన్ని వేల మంది ప్రజలు వేసిన కేకలు, అందరూ వేసిన కేకలు ఒకటే. వాళ్ళందరూ మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, సేవర్స్ సేవర్స్
అని అరుస్తున్నారు. ఏమైంది వాళ్ళకి? రక్షించండి అని ఒక వ్యక్తి నీళ్లలో మునిగిపోసాగినప్పుడు రక్షించండి అని కేకేశాడు. ఎవరు? నీళ్లలో మునిగిపోసాగినప్పుడు రక్షించండి అని అడిగాడు. హెల్ప్ హెల్ప్ అని అడిగాడు. ఎవరైనా? పేతురు. అంటే రక్షించండి అన్నప్పుడు యేసు తన చెయ్యి చాపి వాడిని పట్టుకున్నాడు, దోణిలోకి తీసుకుని వెళ్ళాడు. గాలి అణిగింది. యేసు ప్రభు దేవుని కుమారుడు అని అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. హోసన్నా అనేటువంటి ఆ పదం యొక్క మూల పదం హోషియానా. హోషియానా అంటే వాడు అనేక సంవత్సరాలుగా మెస్సియా, నువ్వు రావాలి, మమ్మల్ని రక్షించాలి. ఈ రోమీయులు పరిపాలిస్తున్న రాజ్యంలో మాకు రక్షణ లేదు. ఈ అన్ని జనులు పరిపాలిస్తున్నటువంటి ఈ రాజ్యంలో మాకు రక్షణ లేదు. మాకు రక్షణ కావాలి. మాకు భద్రత లేదు. మాకు సెక్యూరిటీ లేదు. We want salvation. మాకు రక్షణ కావాలని ప్రజలు కేకలు వేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రజలు ప్రార్థించారు. దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని కేకలు వేశాడు ఒకడు. ఏమైనప్పుడు ఏం కలదా? ఈ కేకలు యేసు చెవులో పడ్డాయి. వాడు ఎవడో ఇందాక నుంచి కేకేస్తున్నాడు, వాడు పిలుచుకోనండి అని చెప్పారు. వాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వాడికి బాగైంది. అనగా దావీదు కుమారుడా అని కేక వేసినప్పుడు యేసు ప్రభువు గురించి రాయబడింది. అబ్రహాము కుమారుడకు, దావీదు కుమారుడకు యేసు క్రీస్తు. రోమా పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన శరీర రీతిగా శరీరమును బట్టి దావీదు సంతానము, శరీరమును బట్టి దావీదు సంతానం. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపబడ్డాన్ని బట్టి, పునరుత్థానుడు అవడాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడెను అన్నాడు. యేసు ప్రభు మనుష్య కుమారుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు. అనగా శరీరమును బట్టి సన్ ఆఫ్ మ్యాన్ అని పిలువబడ్డాడు. పునరుత్థానుడయ్యాడు, దేవత్వాన్ని ప్రదర్శించాడు కాబట్టి ఆయన సన్ ఆఫ్ గాడ్ అని పిలువబడ్డాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచమంతా ఆచరించినట్లుగా పామ్ సండే, లేదు అంటే ఈస్టర్ పండుగ అనేటువంటి ఆ పండగకి ముందు ఆదివారం జరిగినటువంటి సంఘటన మట్టల ఆదివారం అని. ఒక ఆయన అన్నాడు, ఇది మట్టల ఆదివారం కాదు, బట్టల ఆదివారం అన్నాడు. సరే, బట్టల ఆదివారమో మట్టల ఆదివారమో ఏదైనా కానివ్వండి. ఈరోజు యేసు ప్రభు చేసిన 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. మొదటి శతాబ్దంలో మొట్టమొదటి పామ్ సండే రోజు యేసు ప్రభు చేసిన 4 కార్యాలు. ఈ కార్యాలు ఎందుకు చేశాడు? ఏమండి, యేసు ప్రభు కార్యాలు ఎందుకు చేశాడు? నేను ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేయడా? ప్రజలు కొన్ని వేల మంది కేకలు వేశారు. ఏమని కేకలు వేశారు? ఎవరి కేకలు వేశారు? స్తోత్రం. హోషియానా, హోషియానా, హోషియానా అని కేకలు వేశారు. అంటే ఏమని అర్థం? మమ్మల్ని రక్షించు, సేవర్స్. ఎప్పుడో రక్షించమని కాదు, ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమందే మమ్మల్ని రక్షించు అని చెప్పడం. ఇప్పుడు ఇన్ని కేకలు వేసినప్పుడు యేసు ప్రభు చెవులో పడవాలి. ఆయన చెవులు మందంగా ఉన్నాయి. మీరేదో అరుస్తున్నట్టు కనబడలేదు నాకు అని అంటాడా? ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఎరికో సరిహద్దులో ఉన్నటువంటి ఒక గుడ్డివాడు వేసిన కేక విన్నాడే. అటువంటిది కొన్ని తనతో ముందున్నవారు, వెనకున్నవారు. ముందున్నవారు ఒకటే పాట, ఒకటే మాట, వెనకున్నవారు ఒకటే మాట, ఒకటే పాట. అందరూ కలిసి ఒకటే మాట అంటున్నారు, హోషియానా, హోషియానా, హోషియానా అని కేకలేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది, ఈయన 3.5 సంవత్సరాలు మా మధ్యలో తిరిగినప్పటికీ, 33.5 సంవత్సరాలు మా మధ్యలో జీవించినప్పటికీ, మరియ కుమారుడు అయినప్పటికీ, గొడ్లవారి కుమారుడని పిలువబడినప్పటికీ, ఈయన దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, యోసేపుతో దేవదూత మాట్లాడినప్పుడు దావీదు కుమారుడైన
యోసేపు. దావీదు కుమారుడు అంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క రెండవ రాజైనటువంటి స్తోత్రం, రెండవ రాజైనటువంటి దావీదు దగ్గర నుంచి వచ్చినవాడు. అనగా ఈ మరియమ్మ యోసేపు అనబడినటువంటి వాళ్ళు ఒక రాజరికపు కుటుంబంలోంచి వచ్చినవాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే రాజరికపు కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళకి లూకా సువార్త 2వ అధ్యాయంలో బలి అర్పించడానికి ఒక పొట్టేలో మేకపిల్లో లేకపోతే మేకో లేదు, కానీ ఒక పావురాన్ని మాత్రమే అర్పించాల్సినటువంటి పేదరికం వాళ్ళది. మీకు ఇంకా అర్థం కావాలని చెప్తాను. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను స్నేహితుడైనటువంటి దావీదు. యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మెఫీబోషెత్. అనగా సౌలు దగ్గర నుంచి మూడో తరం వాడు కటిక దారిద్ర్యం అనుభవించాడు. దావీదు దగ్గర నుంచి యోసేపుకి ఎన్నో తరాలు గడిచే దారిద్ర్యం వచ్చిందంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ మూడవ తరములో వచ్చినటువంటి మెఫీబోషెత్ దారిద్ర్యంలో ఉన్నాడు. తినడానికి గతి లేని పరిస్థితి అతనికి అర్థం. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకో. మనం మాట్లాడుకుంటున్న విషయాలు వాళ్ళు అడిగారు, మమ్మల్ని రక్షించు, మాకు అదే కావాలి. నువ్వు ఈరోజు అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు, మాకు ఒక రక్షణ కావాలి. ఈ రోమా ప్రభుత్వం ఆధీనంలో ఇంచుమించు 150 సంవత్సరాలకు పైగా మేము ఉన్నాం, మాకొద్దు ఈ రోమిల పాలన అని భౌతికమైనటువంటి ఒక స్వాతంత్ర్యం కోసం, లిబరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఆదివారం జరిగిన 4 విషయాలు, 4 సువార్తల్లోని 4 విషయాలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. ఏం జరిగింది ఆ రోజు? ప్రజలు కేకలు వేశారు, బాగానే ఉంది. ప్రజలు కేకలు వేశారు కాబట్టి దేవుడు కార్యం చేశాడు. అసలు ఒక ప్రశ్న, యేసు ప్రభువుని వాళ్ళు ఎదుర్కోవడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎప్పుడైనా మీరు ఆలోచించి చదవండి ఒక మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. యోహాను సువార్త మరునాడు ఆ పండగకు వచ్చిన, అనగా పస్కా పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేము వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, అదే హోషియానా. సరే, ఎందుకు ఎదుర్కోబోయారు? యేసుని ఎందుకు కలుసుకోవాలనుకున్నారండి వాళ్ళు? దానికి ఒక కారణం ఒకటి ఉంది. 18వ వచనం, అందుచేత ఏంటంటే చదవండి. అందుచేత ఏ సూచక్రియ చేశాడని ఆయన ఎదుర్కోబోయారు. మనం పండగ చేసుకుంటున్నాం, అట్లా ఏదో హడావిడి చేశాం. అసలు యేసు ప్రభువుని ఎందుకు ఎదుర్కోవడానికి జనాలు ఇంత జనసమూహం వచ్చారు? యేసు ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయన్ను ఎదుర్కొనబోయారు. ఎలా ఎదుర్కొన్నారు? 13వ వచనంలో మనం చదువుకున్నాం. ఖర్జూరపు మంటలు పట్టుకొని ఎదుర్కొన్నారు. ఎదుర్కొని జయము జయము అని కేకలేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు జరిగినటువంటి 4 అతి ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం లేవు. ఏంటి వాళ్ళ జనాల కేకలేంటి? జనాల ప్రార్థన ఏంటి? మమ్మల్ని రక్షించు, సేవ్ us now, right now we want deliverance. మాకు ఇప్పుడు ఒక విడుదల కావాలి, మాకు రక్షణ కావాలి, అది వాళ్ళ ప్రార్థన. ఆ ప్రార్థన జవాబు వచ్చిందా? యేసు ప్రభు వాళ్ళ ప్రార్థనలకు జవాబుగా చేసిన 4 కార్యాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. చదవండి మొట్టమొదటి మాట, మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 21:14. మత్తయి సువార్త 21:14. గుడ్డివారును దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అది పామ్ సండే అని మనం చెప్పుకుంటున్నప్పటికీ దట్ ఈస్ హీలింగ్ సండే. అది యేసు స్వస్థపరిచినటువంటి ఆదివారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
శనివారం వస్తే స్వస్థపరచడేమో, ఆయన స్వస్థపరిస్తే పరచబోతుంటే జనాలు అడ్డుకుంటారనే ఉద్దేశంతో శనివారం అంతా నిశ్శబ్దంగా ఉండిపోయి ఆదివారం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిలో గుడ్డివారిని ఏమన్నా యేసు స్వస్థపరిచాడు. పాప్ సండే కావాలి, హీలింగ్ సండే. యేసు స్వస్థపరిచాడు. ఎవరిని స్వస్థపరిచాడు? అనారోగ్యము కాడి కింద ఉన్నవారిని, అనారోగ్యముతో ఉంటూ రక్షణ లేకుండా ఉంటూ అనారోగ్యము ఆ బంధకాల్లో నుంచి విడుదల లేకుండా ఉన్నవారు, ఈ రోగులందరూ గుడ్డివారు వాళ్ళు కేకలు వేస్తున్నారు, హోషియానా ఈ గుడ్డితనము నుంచి, ఈ అనారోగ్యం నుంచి మమ్మల్ని రక్షించమని వాళ్ళు కేకలేశారు. స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏమంటే అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఏదైనా వివరణ కావాలంటే మళ్ళీ దయచేసి నేను ఇక్కడే ఉంటాను. నేను నెల్లూరు డైగోస్కోట్ నేను ఎక్కడో వ్యక్తిని కాదు. శాంతి టీవీలో ఇంచుమించు 1930 ప్రసంగాలు చేశాను. యోహాను సువార్తలో 3 సంవత్సరాలు ప్రసంగం చేశాను. అపోస్తల కార్యంలో 3 సంవత్సరాలు ప్రసంగం చేస్తాను ఉన్నాను. దేవుని వాక్యము లోతైనది. మనం ఎంత లోతు పెడితే అంత బాగుంటుంది. ఒక వ్యక్తి వాక్యం అనే సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పైనే వెళ్ళి ఆ పాచి నాచు తీసుకొచ్చాడు. ఎంత లోతులోకి ఏం పోలేదు, సముద్రం లోపలికి వెళ్ళాడు అనుకున్నాడు. ఒక వ్యక్తి కాస్త లోతుకి వెళ్ళాడు, చేపలు పట్టుకొచ్చాడు. మంచి చేపలు మంచి బాగా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకొని తినేసాడు. ఇంకో వ్యక్తి మరీ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి ముత్యాలను తీసుకొచ్చాడు. సముద్రం ఒకటే కాదు, సముద్రం ఎన్ని సముద్రాలు? సముద్రం ఒకటే, కానీ ఒకటికి పాచి నాసు దొరికింది. ఏ ప్రయోజనం నీకు? అది కప్పుకోలుతుందా? అటువంటి పాచి, అటువంటి నాసు ఏమైనా ప్రయోజనం దానివల్ల? ఇంకో వ్యక్తి ఫిష్ ఫ్రై చేసుకున్నాడు, ఫిష్ కబాబ్ చేసుకున్నాడు, ఏదో చేసుకుని అన్నాడు. వాడికి 1-2 రోజులు పనికి వచ్చింది. కానీ ఒకడు ముత్యాలను తీసుకొచ్చాడు. దేవుని వాక్యంలో దాగి ఉన్న లోతైన వాటిని సేకరించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మీరు రాచి పాచు తీసుకుంటే నాకేం అర్థం కావట్లేదండి, బైబిల్ బాగాలేదండి పుస్తకం అదే అని అనుకుంటున్నారు. మీకు దొరికింది ఏంటంటే నాచు పాచి దొరికింది. కానీ కొద్దిగా లోతుకి వెళ్తే ఆత్మీయ అనుభవంలో లోపలికి వెళ్తే మీకు చేపలు దొరుకుతాయి, మంచి ఫిష్ దొరుకుతాయి. భోజన ప్రియం కనుక మనం, ఆహార ప్రియం కనుక, అతిథి ప్రియం కాకపోయినా ఆహార ప్రియం మనం కనుక చేపలు దొరికే బాగా రుచికరంగా కమ్మగా తిన్నామండి అనుకుంటాం. కానీ ఒకడు మరింత లోతు వెళ్ళాడు. ఈ ముగ్గురు మీద పెట్టాం. సముద్రం వీళ్ళకి ఎంత అన్యాయం చేసిందండి, పక్షపాతం అండి సముద్రానికి అని అనగలమా? వాళ్ళకి ఎందుకు అలా దొరికాయి? లోతుకు వెళ్ళే కొలది, నీకు లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళే కొలది శ్రేష్టమైన దొరుకుతాయి. దేవుని వాక్యంలోకి డీప్గా వెళ్ళాలి, ఈదవలసినంత లోతులోకి వెళ్ళాలి. సూత్రం, హల్లెలూయా. చిరమడిలో లోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు కాదు, ఈదవలసినంత లోతు డీప్గా వెళ్ళాలి, డీపర్ వాటర్స్లోకి వెళ్ళాలి. సరే, ఏదైనప్పటికీ మనం ఆలోచిస్తున్నమాట. పామ్ సండే రోజు లేకపోతే మట్టల ఆదివారం రోజు ఏం చేశాడు యేసు ప్రభు? ఒకటి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచాడు. హీ సేవ్డ్ దెమ్ ఫ్రమ్ దేర్ సిక్నెసెస్. వారి యొక్క అనారోగ్యాల నుంచి వాళ్ళు ఏమని ఆగ్రహించారు? మేము గుంటోళమై నడవలేక ఆయన దగ్గరికి రాలేకున్నాం. ఆయన అక్కడ మీటింగ్ పెట్టాడు, ఇక్కడ మీటింగ్ పెట్టాడు, చాలా మంది వెళ్ళారు, బాగైపోయారు. మేము బాగా కాలేకపోతున్నాం. ఆయన ఎప్పుడు మా ఊరికి వస్తాడు, మమ్మల్ని ఎప్పుడు బాగు చేస్తాడు అనుకుంటున్నాను. కానీ వాళ్ళు యేసుతో ఉండడాన్ని బట్టి వాళ్ళు హోషియానా అనేటువంటి కేక వేశారు. కాబట్టి వారి అనారోగ్యం నుంచి వారికి స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు నీ అనారోగ్యాన్ని బట్టి కేకలు వేస్తే దైవికమైన స్వస్థతను అనుభవిస్తావు అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం, ఆ రోజు ఏం జరిగింది? చదవండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. ఏమో జరిగింది ఆ రోజు? వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి, దేవాలయంలో క్రయము విక్రయము, అమ్మడం కొనడం అనగా
స్తోత్రం. చాలే, దేవుని స్తోత్రం. ఏం చేశాడు? ఎంతసేపటికి గాడి మీద కూర్చున్నాడు, ఆ ఖర్చులు బట్టలు పట్టుకున్నాడు, దారంతో బట్టలు పరిచాడని చెప్పుకుంటున్నాం. యేసు ప్రభు ఆ రోజు పామ్ సండే రోజు ఏం చేశాడు? హీలింగ్ చేశాడు, స్వస్థపరిచాడు, అనారోగ్యం నుంచి ప్రజలకు రక్షించాడు. రెండో విషయం, దేవాలయంలోకి ఏం చేశాడు? మీరందరూ ఏం చేస్తారు? మీరందరూ ఈ టౌన్ హాల్లోకి వచ్చి ఇవన్నీ చూసి ఏంటివన్నీ మొత్తం పగల కొట్టి ఇక్కడ మనల్ని పడదోసి మనం చేస్తారా? మాకు ఎందుకండి, వచ్చాం, కూర్చున్నాం, 4 మాటలు విన్నాం. ఒకవేళ మీరు ఇలా ఈ పనులని అలా చేశారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చాడు. ఆయన దేవాలయంలో కమిటీ మెంబర్ కాదు, ఆయన రెగ్యులర్ మెంబర్ కూడా కాదు. ఆయన ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. యూదయాకు వచ్చినప్పుడు ఏ విషయంలో దేవాలయానికి వచ్చేవాడు. ఏమంటే వాళ్ళ అమ్మకి ఎక్కడ మెంబర్షిప్ ఉంది, వాళ్ళ నాన్నకి మెంబర్షిప్ ఉంది, ఇంత మించి తప్ప. స్తోత్రం. ఇప్పుడు దేవాలయానికి వచ్చి ఏం చేశాడన్నా? చేయాలని ఏం చేశాడు? బాగా చేయండి బిజినెస్, మరి అంత టూ మచ్గా లాభాలు తీసుకోవద్దు అని అన్నాడు. ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు? యేసు ప్రభు తన జీవితంలో, లేకపోతే 4 సువార్తలు మనం జాగ్రత్తగా చదివితే కనీసం 3 సార్లు దేవాలయ ప్రక్షాళన చేశాడు. ఒక్కసారి దేవాలయ ప్రక్షాళన చేయడానికి కనీసం 6 గంటల టైం పడుతుందంట. దేవాలయం అంటే మనం అనుకున్నట్టే చిన్న గుడి కాదండి. ఇశ్రాయేలు ప్రజలు లేదా సొలొమోను కట్టించినటువంటి దేవాలయము సుమారు 400 ఎకరాల స్థలంలో ఉంది. దేవాలయం అంటే మనం అనుకున్నటువంటి 50 మంది కూర్చునేటువంటి 100 మంది కూర్చునే మందిరం కాదది. ఇంచుమించు 400 ఎకరాల స్థలంలో ఉంది. ఎలా ఉంటుంది దేవాలయం? ఎలా ఉంటుందండి? ఈ గదిలోకి రావడానికి ఒక డోర్ ఉంది, కానీ యెరూషలేములోకి దేవాలయంలోకి ప్రవేశించడానికి 12 గుమ్మాలు ఉన్నాయట. 12 డోర్లు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? చిన్నదా పెద్దదా? మాకు ఒక మందిరం ఉంది, దానికి ఒకే ఒక డోర్ ఉంది. దానికి ఒక 12 డోర్లు పెట్టామనుకోండి, దీనికి ఒక 12 డోర్లు పెడితే ఏంద్రా ఇది అని అనుకోరా? దీనికి ఎన్ని డోర్లు? ఒక డోర్ అయితే సరిపోయింది. ఒకవేళ 12 డోర్లు పెడితే ఇది మరి అతి అనుకుంటుంది. ఇశ్రాయేలు లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి దేవాలయానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 వైపుల నుంచి ప్రజలు వస్తూ దేవుని ఆరాధన చేశారు. సరే, నేను దీంట్లోకి వెళ్ళలేదు. ఆ పామ్ సండే రోజు ఆయన ప్రజల్ని స్వస్థపరిచాడు. రెండోది, వాళ్ళు అడిగినట్లుగా దేవాలయంలో వ్యాపారాన్ని అడ్డుకోలేకపోతున్నారు, కానీ యేసు వచ్చి దేవాలయంలో జరుగుతున్న వ్యాపారాన్ని అడ్డుకున్నాడు. చెప్పిన మాట, నా మందిరము సమస్త అన్ని జనులు ఎవరు లేరు, యూదులే కూర్చున్నారు అక్కడ. మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనం రాయబడింది, నా మందిరము సమస్త అన్య జనులకు ప్రార్థన మందిరం. దేవుని యొక్క ఉద్దేశం అందరూ రావాలి, కానీ మన ఉద్దేశం మన క్యాస్ట్ వాళ్ళే రావాలి కదా. మన సంఘాలకు ఎవరు రావాలి? మా వాళ్ళే వస్తే బాగుంటుంది, వేరే క్యాస్ట్ వాళ్ళు రాకూడదు కదా. ఇవేగా మన ఉద్దేశాలు. దేవుని యొక్క సార్వత్రికమైన ప్రణాళిక ఏంటంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, ప్రతి గోత్రములో నుంచి, ప్రతి భాషలో నుంచి, ప్రతి జనములో నుంచి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఏమనుకోండి, యేసు ప్రభు హరిజనుల దేవుడు అండి, క్రిస్టియన్స్ దేవుడు అండి. యేసు క్రీస్తు క్రిస్టియన్స్ దేవుడు అని బైబిల్ ఎక్కర్లేదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఉంది. ఎవరంటే క్రైస్తవుల దేవుడు, పెంతెకోస్తేయుల దేవుడు, బాప్టిస్టుల దేవుడు, లూథరనుల దేవుడు అందా. ఆయన యూదులకు మాత్రమే దేవుడా? అట్లా రాదు. ఆయన అన్యజనులకు దేవుడే అని రోమా పత్రికలో ఉంది. యేసుక్రీస్తు ఎవరికి దేవుడు అంట? కొందరికి కాదు, అందరికీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవాలయాన్ని శుద్ధీకరించాడు. కారణం ఏంటంటే దేవాలయం ఒకటి వ్యాపారపు టిల్లుగా మారింది, ఒక మార్కెట్గా మారింది, ఒక సంతగా మారింది. రెండోది, దేవాలయం దొంగల గుహగా మారింది. ఎవరి దొంగలు? అక్కడున్న యాజకులు, అక్కడున్న పరిసయ్యులు, అక్కడున్న లేవీలు, అక్కడున్న పాస్టర్లే దొంగలైపోయారు. అక్కడున్న విశ్వాసులు కూడా దొంగలైపోయారు. అక్కడున్న సంఘ పెద్దలు దొంగలైపోయారు.
దొంగలైపోయారు, అందరూ దొంగలైపోయారు. అదేమో దేవుని మందిరము అని పిలువబడింది, మందిరము స్థాయిలో లేదు, వ్యాపారము స్థలంగా ఉంది ఒకటి, రెండవది దొంగల పోగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా మారినప్పుడు దీన్ని ఏం చేయాలి? ఆ సొలొమోను గారింటి అంత బాగుండేదండి అని కాదు, ఇది నా తండ్రి మందిరం. మరియమ్మ గారు అడిగారు, ఏంటి నాన్న 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని అడిగింది, నాన్న ఏంటి ఇలా చేసావు నువ్వు? మేమందరం పస్కా ఆచరించి వెళ్తుంటే నువ్వు ఎందుకు ఉండిపోయావు? నేను మీ నాన్నగారు ఎంత టెన్షన్ పడ్డాము అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా? వాళ్ళకి అర్థం కాల. అరే ఏంటో ఇది ఏం చెప్తున్నాడు. తర్వాత దేవాలయంలో ఉన్నాడు, తండ్రి పనులు చేస్తున్నాడు, ఇది వేరే విషయం. రెండో విషయం, ఆయన దేవాలయ శుద్ధీకరణ చేశాడు. హి క్లెన్స్డ్ ది టెంపుల్. దేవాలయంలో ఉన్న అపవిత్రతను తొలగించాడు. నెహెమ్యా గ్రంథంలో దేవాలయంలో అన్యజనులను తీసుకుని వచ్చి దేవాలయంలో అనవసరమైన వస్తువులు తీసుకొచ్చి పెడితే నెహెమ్యా వాటిని తీసుకుని పారేశాడు. నెహెమ్యా చేసిన ప్రక్షాళన కన్నా, నెహెమ్యా కన్నా గొప్పవాడైన యేసు చేసిన ప్రక్షాళన. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ కూడా యేసు చేసిన దేవాలయ ప్రక్షాళన కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఒకవేళ యేసు ప్రభు నెల్లూరుకు వచ్చాడనుకోండి, మన దేవాలయాల్లో ప్రవేశిస్తే బహుశా మళ్ళీ కొరడాలు చేయడం ఆరంభిస్తాడేమో అనుకుంటున్నాను. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పుకుంటున్నాం మనం? ప్రజలందరూ ఏమని కేకలేశారు? హోషియానా, హోషియానా అని కేకలేశారు. అంటే మమ్మల్ని రక్షించు, ఓ మెస్సియా, ఓ అభిషిక్తుడా, ఓ రాబోవాడా, యెషయా చెప్పినటువంటి ప్రవచించినటువంటి ఓ దేవుడా, ఓ దేవుని కుమారుడా, మమ్మల్ని రక్షించు అని కేకలేశారు. వాళ్ళ యొక్క అపవిత్రత నుంచి వాళ్ళని రక్షించాడు. అంటే దేవాలయ శుద్ధీకరణ చేసి. రెండవది, మొదట చెప్పినట్టుగా వాళ్ళ అనారోగ్యం నుంచి వాళ్ళని విడిపించి రక్షించారు. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. చాలేదు స్తోత్రం. ఏంటంటే మనందరం మట్టలు పట్టుకొని వీధుల్లో తిరుగుతూ సంతోషిస్తుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మట్టలాది వారి రోజు యేసు ప్రభు ఏం చేశాడట? ఏడ్చాడు. ఒకటి నేను చెప్పడానికి హీలింగ్ సండే, రెండోది క్లెన్సింగ్ సండే, మూడోది క్రైయింగ్ సండే. ఈరోజు ఎవరైనా ఏడ్చారా? ఎవరు ఏడవరు. ఇంకా వచ్చే వారం అయితే మామూలుగా ఉండదు మన సంతోషం. ఈస్టర్ పండుగ కాబట్టి యేసు ప్రభు అప్పుడే లేచినట్టుగా, మనమే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టుగా, మరి ఆంటీని లేకపోతే యాంటీని సలోమి గారిని వీళ్ళందరూ చూసినట్టు మనం ఫీల్ అయిపోతుంటాం. కొంతమందికి ప్రతి ఆదివారం పునరుత్థానపు ఆదివారమే. స్తోత్రం. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యేసు ప్రభు ఆ రోజు ఏం చేశాడు? ఆ పట్టణము విషయమై ఏం చేయడు. దేనికి? ఎప్పుడైనా నెల్లూరులో ఉన్నవాళ్ళు నెల్లూరు నుంచి ఎక్కడికో వెళ్ళి నెల్లూరు ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఆ పెండా బ్రిడ్జ్ మీద దాటి వచ్చినప్పుడు ఆ రైల్వే స్టేషన్లో దిగి ఏడ్చారా? లేదా ఇటువైపు నుంచి వచ్చారు, సోమశిల వైపు నుంచి వచ్చారు, పొదలకూరు దాటిన తర్వాత, ఆమంచంలో దాటిన తర్వాత నెల్లూరు పట్టణాన్ని చూసి ఏడ్చారు ఎక్కడైనా? మనం ఎవరు ఏడవలేదు. యేసు ప్రభు పట్టణాన్ని చూసి ఏడ్చారు. దేనికి? ఏమండి, యేసు ప్రభు పట్టణాన్ని చూసి ఏడవలసినంత అవసరమే ఉంది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఎంత అందంగా దేవాలయం, ఓ ఆ స్ట్రక్చర్స్ ఏంటి, ఆ ఎలివేషన్ ఏంటి, ఓ మామూలుగా లేదు, ఆ గోపురాలు ఏంటి, ఆ టవర్స్ ఏంటి, నీ అభిప్రాయం ఏంటి ప్రభు? వాట్ యు సే? అందంగా ఉంది కదా? ఎస్, చాలా అద్భుతంగా ఉందండి. ఆయన అనలేదు. ఆయన చెప్పిన మాట, ఈ దేవాలయం రాయి మీద రాయి నిలవకుండా నేలమట్టమవుతుంది, నాశనం అయిపోతుందని చెప్పాడు. ఏంట్రా ఈయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు? ఆ దేవాలయపు అందం గురించి మాట్లాడకుండా దేవాలయపు అంతం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి? శిష్యులందరూ అందం గురించి మాట్లాడారు. యేసు ప్రభు దేని గురించి మాట్లాడాడు? అందము అనేది శాశ్వతం కాదు, అందము అనేది అంతమైపోతుంది. ఏమంటే అంతేనా? ఏంటో ఈయన ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. యేసు ప్రభు 34వ సంవత్సరంలో లేదా 33వ సంవత్సరంలో మాట చెప్పాడు. 70వ సంవత్సరంలో
యేసు చెప్పిన మాట నెరవేరింది. స్తోత్రం, హల్లెలూయా. యేసు చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోండి. సరిగ్గా 36-37 సంవత్సరాల తర్వాత యేసు చెప్పిన మాట నెరవేరింది. వాళ్ళు షాక్ అయ్యారు, ఏంటిది? ఆ రోజు ప్రభు చెప్పినప్పుడు ప్రభువుని ఏదో పిచ్చోడుగా చూసాం మనం. ఇదంతా ఎందుకు జరుగుతుందండి? ఎంత పెద్ద దేవాలయాన్ని పడగొట్టగలిగిన మొమ్మాడెవడు అని అనుకున్నాం. కానీ దేవాలయమే ఉండింది. వాళ్ళ యొక్క దేవాలయాన్ని బట్టి అతిశయిస్తూ, అక్కడ జరుగుతున్న కార్యాలను బట్టి అతిశయిస్తూ, ఆ పట్టణంలో అతిశయిస్తున్న ప్రజలు. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో మీరు ఇంటికి చదివితే యెరూషలేము పట్టణంలో హేయ కృత్యాలు జరుగుతున్నాయట. ధూపం వేస్తున్నారట. రకరకాల అకృత్యాలు, అనగా కృత్యం కానిది, జరగకూడనివన్నీ యెరూషలేములో జరుగుతున్నాయట. అందరూ యెరూషలేము పుణ్యభూమి అంటున్నారు కానీ, పరిశుద్ధ భూమి అంటున్నారు కానీ, చరిత్ర మనం చదివితే యెరూషలేము లాంటి అపవిత్రమైన దేశం మనకు ఉండేది. దాని పేరు యెరూషలేం, సమాధాన పట్టణం. కానీ ఏనాడు దానికి సమాధానం లేదు. పేరు మాత్రం సమాధానం. కానీ ఎప్పుడు యుద్ధాలు, ఎప్పుడు బాంబింగ్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. క్రైస్తవులకి భయం ముస్లిమ్స్ దాడి ఎప్పుడు జరుగుతుందో, క్రైస్తవులకు భయం యూదుల దాడి ఎప్పుడు జరుగుతుందో. యేసు పుట్టిన చోట ఆ స్థలంలో సమాధానం లేదు. పేరు మాత్రం షాలేం, కానీ సమాధానము లేని పరిస్థితి. ఈరే షాలేం కలిపితే యెరూషలేం అయింది. ఇప్పుడు యెరూషలేంలో ఏం లేదు, షాలేం లేదు, సమాధానం లేదు. అందరూ కలిపినప్పుడు షాలేం అంటున్నారే కానీ సమాధానం లేదు. మాటల్లో వాళ్ళ యొక్క గ్రీటింగ్స్ లో సమాధానం ఉంది కానీ వాళ్ళ జీవితాల్లో సమాధానం లేని పరిస్థితి. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, యేసు ప్రభు ఏం చేశాడు? కాబట్టి ఏడ్చాడు. ఒకటి ఆయన ఏం చేశాడు? స్వస్థపడి హీ హీల్డ్ ద పీపుల్. ఆ వాళ్ళ అనారోగ్యం నుంచి వాళ్ళకి రక్షణ కల్పించాడు. రెండవది, ఆ పట్టణము లేకపోతే ఆ దేవాలయం యొక్క అపవిత్రత నుంచి వాళ్ళను కాపాడాడు, రక్షించాడు. మూడవది ఆయన ఏం చేశాడు? పట్టణం యొక్క అతిశయం. చాలా మందికి గర్వం పడుతుంది. నేను ఎక్కడున్నాను తెలుసా? నెల్లూరు అండి, టౌన్లో ఉన్నాడు అండి, మాతో పెట్టుకోవద్దు మీరు. ఇది ఆఫ్టర్ పల్లెటూరులో ఉండేవాడు. వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గర్విస్తున్నారు. నేను ఎక్కడున్నామో తెలుసా? నినివే పట్టణ ప్రజలు గర్వించారు. 50 అడుగులు ఎత్తున్న గోడలండి మావి. మమ్మల్ని ఎవడు పడగొడతాడు? మమ్మల్ని ఎవడు పడగొట్టడం బాగు. వాడు ఏదో యోనా అనేవాడు వచ్చి ఎప్పుడు చెప్పులు వచ్చి ముట్టిదే. ఈ పట్టణము నాశనము కాదు అనుకున్నారు. కానీ BC 612లో నినివే పట్టణం సర్వనాశనం అయిపోయింది. అందమైన పట్టణాలని నాశనం అయిపోతుంది. దేవుడు సుమారు 6 పట్టణాలను నాశనం చేశాడు. సరే, దేవుడు నాశనం చేసిన పట్టణాల జాబితాలోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయాలకు వచ్చేద్దాం. ఆ పట్టణము యొక్క అతిశయాన్ని బట్టి ఆయన ఏడ్చాడు. ఇంత గర్విస్తున్నారేంటి వీళ్ళు? ఈ ప్రజలకి దైవ భయం లేకుండా గర్విస్తున్నారేంటి అని బాధపడుతూ ఆ దేవాలయము లేకపోతే ఆ దేవాలయ పట్టణం లేకపోతే ఆ దేశం కోసం ఆయన కన్నీరు కార్చాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. ఏం చేస్తున్నారు అక్కడ? ప్రవక్తలను, దేవుని సేవకులు చంపుతున్నారు. ప్రవీణ్ పగడాల గారిని చంపినట్లుగా అనేక మంది ప్రవీణ్ పగడాలని ఆ రోజు చంపేశారు. వాళ్ళకి ఇదే పని, చంపడమే పని. మీ పితరులందరూ ఇలాగే చేశారండి, మీరు కూడా చేస్తారు మీరు అని యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు చెప్పిన మాట చూడండి, మీ పితరులు చేశారు, మీరు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా అనేక మందిని చంపుతారు. ఏదో లిస్ట్ చేస్తున్నారు, 103 మంది లిస్టు. వాళ్ళు చంపుతా ఉంటున్నారు. చంపని వాడు చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, హోషియానా హోషియానా అని వేసిన కేకల ఫలితంగా దేవుడు ఆ పట్టణాన్ని యొక్క అతిశయాన్ని బట్టి అతిశయించకుండా ఆ పట్టణం అంతమవుతుందని గుర్తు చేసి ఆ పట్టణం యొక్క అతిశయం నుంచి కొంతమంది ప్రజలు రక్షించారు. దేవుని స్తోత్రం. హోషియానా అంటే ఏం చెప్పుకున్నాం? రక్షించు, సేవ్ నౌ. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. స్తోత్రం. ఒకటి ఏం చేశాడని చెప్పాను? స్వస్థపరిచాడు. ఎవరిని? గుడ్డివారిని. రెండోది, యేసు ప్రభు ఏం చేశాడు? హోషియానా అన్నటువంటి ప్రజలు వాళ్ళ దేవాలయంలోని అపవిత్రతను తొలగించాడు. అపవిత్రతను తొలగించి రక్షించాడు. మూడవది, వాళ్ళ యొక్క అతిశయాల నుంచి
జీవిస్తున్న మానవుడా, నాకేమంటే అన్ని బాగానే ఉన్నాను నేను. లవోదికయ సంఘపు దూత అనుకున్నాడంట, నాకేంటి, నాకేం ప్రాబ్లం, నేను ధనవంతుణ్ణి, నేను ధన వృద్ధి చేసుకొని ఉన్నాను అని అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నీవు దిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడివి, నువ్వు దిగంబరివి అని చెప్పలేదండి. ఏమండి చెప్పట్లేదు? మనం అనుకోవచ్చు మనకి ఏ జబ్బు లేదని. కొన్నిసార్లు ఏమో ఎక్స్రే తీస్తే నీకు కిడ్నీ సరిగ్గా పనిచేయడం లేదు, గుండె సరిగ్గా పనిచేయడం లేదు చెప్పలేదు. ఇప్పుడు ఈరోజు హాస్పిటల్ పోవాలని భయం వస్తుంది. వాళ్ళ ట్రీట్మెంట్కి ఆ టెస్టుల దెబ్బకే సగం రోగాలు పెరిగిపోతుంది. వాళ్ళు ఇచ్చే బిల్లు దెబ్బకి మరీ మన అనారోగ్యం పెరిగిపోతుంది. ముందు టెస్టులతోనే సగం జబ్బులు పెరిగిపోతాయి. ఎన్ని టెస్టులు చేస్తారంటే, ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఇంత యూరినే కానీ దీంట్లో 21 టెస్టులు ఉన్నాయంట, ఇంత బ్లడ్. ఇదేంటి బాబు, నీకేం పని లేదా? యూరిన్లో టెస్ట్ అయింది, బ్లడ్లో టెస్ట్ అయింది, బ్లడ్లో 20కి పైగా టెస్టులు ఉన్నాయంట. నీకు ఇదేనా పని? టెస్టులు చేయడం, డబ్బులు పుచ్చుకోవడం కదా పని. ఇది ఒక ప్రయోగశాల. దీని మీద రకరకాల ప్రయోగాలు చేసి దోచుకొని దేవాలయం లాంటి దాన్ని పాడు చేసి ముక్కలు చేసి, ఈ రోజుల్లో చాలా మంది హాస్పిటల్స్కి 40 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీలు వెళ్ళారు అనుకోండి, ఏదో చెప్పామంటే గర్భసంచి తీసేయాలమ్మా, ఇంతే. 40 దాటి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పామాట, డబ్బులు కావాలి వాళ్ళకి, గర్భసంచి తీసేయాలి. ఒక యవనస్తుడు, నా వయసు నాకన్నా చిన్నవాడు, నా జూనియర్, అన్నా నాకు బాగాలేదు, నీ సంగతి లేదా? ఏంటి జయబాబు ఏమైంది నీకు అన్నాడు. నాకు స్టంట్ వేశారన్నా. ఆ హాస్పిటల్లో ఎవరైనా పోతే నీకు హార్ట్ ప్రాబ్లం స్టంట్ వేస్తే దాన్ని సస్తాం నువ్వు అని భయపెట్టేస్తున్నాను. అక్కడ ఇదే పని అంట. ఓ హాస్పిటల్ పోతే ఆడవాళ్ళు అయితే వెంటనే గర్భసంచి తొలగించడం, మగవాళ్ళు అయితే స్టంట్ వేయడం. చూసారు, ఈ రోజుల్లో మన వైద్య విధానాలు చూసి రోగి మరింత రోగిగా మారుతున్నాడని అనిపిస్తుంది. డాక్టర్లు అంటే భయపడుతున్నాం మనం, వైద్య విధానాలంటే భయపడుతున్నాం మనం. అలాగే జబ్బులు లేకుండా ఉండాలంటే కొత్త కొత్త జబ్బులు వచ్చేస్తున్నాయి. కంటికో డాక్టర్, పంటికో డాక్టర్, చెవికో డాక్టర్, ముక్కుకో డాక్టర్, చర్మానికో డాక్టర్, మొత్తం శరీరం నేను చూసుకుంటానండి అని అంటాడు. ఏ డాక్టరేనా? ఇది మా సంబంధించిన కేసు కాదండి. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, చెన్నైలో ఉన్నాడు. కిడ్నీ నేను చూడము, వేరే వాళ్ళ దగ్గరికి. నువ్వు ఏం చూస్తావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట. ఆ రోజు స్వస్థత జరిగింది, ఆ రోజు శుద్ధీకరణ జరిగింది, ఆ రోజు యేసు ప్రభు యొక్క సంతాపం, శోకం జరిగింది. 4వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది ఒంటిగా ఉండి ఏమన్నాడు? అసలు ఎందుకు ఎన్ని చెప్తున్నాడు గోధుమ గింజ గురించి? ఎవరో వచ్చన్నారు ఆ పండగ సమయంలో, ఆదివారం రోజు, పామ్ సండే రోజు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన పాస్టర్ గారు ఫోన్ చేసి నాకు, ఫోన్ చేసి పలాం సండే శుభాకాంక్షలు అండి అన్నాడు. అదేం సండే అండి? పలాం సండే ఏం సండే ఆయన? ఏంటి పాస్టర్ గారు అంటే పలాం సండే అంట. ఒరే నాయనా, అది పామ్ సండే అంటుంటే ఇదేదో కొత్త సండే వచ్చింది అనుకుంటున్నాను. ఏం సండే అంటే? పామ్ సండే, పలాం సండే వేస్తున్నాడు. అరే పలాం సండే కాదు, పలావ్ సండే కాదు నాయన. శుద్ధంగా తెలుగులో మాట్లాడేవారు అనకూడదా? స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, యేసు ప్రభు పండగలో వచ్చిన కొంతమంది గ్రీసు దేశస్తులు వచ్చి ఆంధ్రయ్య దగ్గరికి వచ్చి, బ్రదర్ మీ గురువు గారు మాకు బాగా నచ్చారు, ఆయన నేను చూడాలనుకుంటున్నాను, ఎక్కడో దూరం నుంచి చూసాం, దగ్గరగా వచ్చి చూడాలని నాకు ఆశ ఉంది, అపాయింట్మెంట్ కొద్దిగా ఇప్పించరా అని అడిగారు. వెంటనే ఆయన మరొక శిష్యుడి దగ్గరికి వచ్చాడు. ఈ శిష్యులు ఇద్దరు కలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, గ్రీసు దేశస్తులను చూడాలనుకుంటున్నారు, ఒక్కసారి ఆయన కనిపించేసి వెళ్ళిపో అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ ఫలించదు. వాళ్ళు అడిగింది గోధుమ గింజల గురించి అడగలేదు, కానీ ఈయన గోధుమ గింజ గురించి చెప్తున్నాడు. అప్పుడు తనని గురించి తాను చెప్పుకుంటాడు, తన మరణాన్ని గురించి, తన పునరుత్థానం గురించి ఆయన ప్రవచిస్తున్న సందర్భం. ఒక గోధుమ గింజ భూమిలో పడి విత్తబడినప్పుడు ఏమవుతుంది?
సజీవంగా సమాధి చేయమని కాదు. స్తోత్రం. మీలో లైఫ్ ఉంది. 4000 సంవత్సరాల క్రితం ఈజిప్టు దేశంలోని పిరమిడ్లో ఉన్నటువంటి గోధుమ గింజలు కనుగొన్నారట. 4000 సంవత్సరాలు ఇదిగా అవి మొలకెత్తుతాయో లేదో అనుకున్నారట. వాటిని తీసుకొని తోపి వాటిని నాటినప్పుడు అవి మొలకెత్తాయట. ఎందుకు మొలకెత్తాయి? ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ దాంట్లో జీవం ఉన్నంత కాలం, స్తోత్రం, ఆ జీవాన్ని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. స్తోత్రం. కొన్నిసార్లు కొన్ని మొక్కలు వేస్తాం మనం, దాని మీద రాయి పెడతాం, అయినప్పటికీ రాయి సందులో నుంచి కూడా మొక్క వచ్చేస్తుంది. ఎవరికి రాదు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు అనేటువంటి గోధుమ గింజల భూమిలో పెట్టిన కష్టమే పడే కుదరదు నీకు. కానీ 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు. స్తోత్రం. అందరూ అనుకున్నారు ఆయన చాప్టర్ అయిపోయింది, ఆవేశపడకుండా ఉండాల్సింది. మా దేవాలయానికి వచ్చి 3 సార్లు పనులు పడగొట్టాడండి, కొరడాలు చేసి మమ్మల్ని దమ్ముకున్నాడండి, మమ్మల్ని అందరినీ దొంగలు అన్నాడండి. ఇన్ని మాటలు అంటే మేము చెప్పకుండా ఎలా ఉంటాం? ఆయన చదివాడు, అయిపోయింది స్టోరీ. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 7 సార్లు శాస్త్రుని పరిశీలిని వేషధారులారా అని రకరకాలుగా తిట్టాడు. ప్రజలు బాగా హర్ట్ అయిపోయారు. ఇక ఈయన చంపాలనుకున్నారు. ఆయన మామూలుగా తీయటి ప్రసంగాలు చేసిపోయింది, ఆయన చంపిండేవాడు కాదు. ఆయన వాస్తవం చెప్పాడు కాబట్టి, సత్యం చెప్పాడు కాబట్టి, సత్యం చెప్పిన వాళ్ళు ఎప్పుడు చంపిస్తారు. అబద్ధాలు చెప్పిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆహ్వానించి కూడికి ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, 4వది ఆ రోజు తన శిష్యులకి ఆయన ఒక సత్యాన్ని తెలియజేశాడు. నేను ఒక గోధుమ గింజని, నేను విత్తబడతాను అనగా సమాధి చేయబడతాను. సమాధి చేయబడినటువంటి ఆ విత్తనం ఏమవుతుంది? పాతి పెట్టబడినటువంటి నాటబడిన విత్తనం ఏమవుతుంది? విస్తారంగా ఫలిస్తుంది. ప్రజలారా, నేను చనిపోవచ్చు. యేసు చనిపోయాడు. యెరూషలేములో ఆరంభమైన ఉద్యమం. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ నెల్లూరు టౌన్ హాల్. ఇక్కడ కూడా లేరా క్రైస్తవులు? లేరా? ఎలా వచ్చారు వీళ్ళు? గోధుమ గింజ లాంటి క్రైస్తవులు ఎలా వచ్చారు? స్తోత్రం. హల్లెలూయా. ఒక్క గోధుమ గింజ. మనం చెప్పుకుంటున్నది గుడ్ ఫ్రైడే రోజు ఆయన విత్తబడ్డాడు, నాటబడ్డాడు. అనేకమైన గోధుమ గింజలు. 4వ విషయం, యేసు ప్రభు తన శిష్యులకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళు రక్షించాడు. వాళ్ళకు ఒక సత్యాన్ని తెలియజేశాడు. ఆ రోజు ట్రూత్ అనేదాన్ని తెలియజేశాడు. అప్పటి వరకు యేసు ప్రభు తన గోధుమ గింజ అని చెప్పలేదు. ఒక నేను గోధుమ గింజ అంటే నువ్వు మనిషి కదా అని అడుగుతారేమో వాళ్ళు. ఏమంటే మిమ్మల్ని అందరూ మీరందరూ గోధుమ గింజలండి అంటే ఏంటంటే ఆయన పాస్టర్ మమ్మల్ని పట్టుకొని గోధుమ గింజలు అన్నాడు. మీరందరూ గొర్రెలండి అన్నాం. మీరు ఒప్పుకుంటారా? నేను సింహం, నేను పులిని అంటే సంతోషపడతారు. ఉదాహరణకి నేను పందిని అంటే ఒకటి సంతోషపడతారండి. కొంతమందిని టైగర్ అండి, లయన్ అండి, పులి అండి ఆయన అంటే ఎంతో సంతోషపడతారు. కానీ పండండి ఆయన, కుక్కండి ఆయన అంటే ఒప్పుకుంటారా? దావీదు చెప్పాడు, సచ్చిన కుక్కనైన నేను. సోదరు, ఈ రోజులో చెప్పుకుంటారు సింహం వచ్చింది, ఒక ఆయన జీవిలో వచ్చిన వెంటనే లైన్ ఇస్ బ్యాక్. సింహం బయటకు వచ్చింది, పులి బయటకు వచ్చింది. ఏమి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? నేను ఎవరో తెలుసా, పులి బిడ్డను రా నేను అని చెప్పుకుంటున్నాడు కొట్టేరా. మన పేరు పెట్టారు ఆంధ్ర కేసరి, ఆ కేసరి, ఈ కేసరి అంటే ఏంటి? కేసరి అంటే ఏంటంటే మా పిల్లలు అడిగా, నేను కేసరి అంటే ఏంటి అని అడిగాను. అది తినేది రెడీ అన్నారు. సరే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. కేసరి అంటే ఏంటి? ఆంధ్ర కేసరి, పంజాబ్ కేసరి. కేసరి అంటే ఏంటి? సింహం. సింహం అన్నట్టు పెడతాను. ఓ మనిషిని చూడటం లేదో, మనిషి సింహం కాదు ఇలా చూస్తున్నాము. మనల్ని వాళ్ళందరూ అంటున్నారు గొర్రెలు అంటున్నారు. మనల్ని మనంగా చూడలేకపోతున్నారు కనుక గొర్రెలను పిలుస్తున్నారు. మనల్ని బత్తాయిలు అంటున్నారు. యూట్యూబ్లో ఏమంటున్నారు? స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులకి తన మరణాన్ని గురించి, తన పునరుత్థానం గురించి, తన మరణం పునరుత్థానం తర్వాత జరగబోయేటువంటి గ్రోత్, ఒక అభివృద్ధిని గురించి మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఆ రోజు జరిగిన 4 విషయాలు. ప్రజల యొక్క అజ్ఞానం నుంచి వాళ్ళు రక్షించాడు. సత్యాన్ని తెలియజేయడానికి, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానని యేసు ప్రభు చెప్పాడు. ఒకటి, ఆ రోజు యేసు ప్రభు చేసిన విషయం, హీలింగ్ చేశాడు, స్వస్థపరిచాడు. నంబర్ 1. రెండోది, శుద్ధీకరణ చేశాడు. హీ క్లెన్స్డ్
చేసిన పని ఏమండి కూడా తెలియదా? ఆయన శోకించాడు, దుఃఖపడ్డాడు, సంతాపం వ్యక్తం చేశాడు. నాలుగోది సత్యాన్ని తెలియజేశాడు. ఈ ఎప్పుడు ఏం చెప్పండి కట్టబడిన గాడిద ఉంది, గాడి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అంత గాడిద మీద ప్రసంగాలు ఈ రోజంతా కదా. ఇది పామ్ సండే కాదు, ఇలా దృష్టికి గాడిద ఆదివారం అయిపోయింది, డాంకీ సండే. యేసు ప్రభు చేసిన 4 ప్రాముఖ్యమైన కార్యాలు. హోషియానా హోషియానా అని అనేక సంవత్సరాలుగా ప్రజలు వేస్తున్న ఆక్రందన, వాళ్ళ ప్రార్థన అది హోషియానా అని. దయచేసి మనందరూ లేచిన కూడా ఒక్క నిమిషం, మన ప్రార్థన ఇది కావచ్చు.